ఏ నందిత, ఏంటి ప్లాన్స్? ఏం లేదు వదినా, అలా షాపింగ్కి వెళ్దామని. అయ్యో, ఈవినింగ్ దాకా ఆగుంటే అన్నయ్య దింపేవాడు కదా. పర్లేదు, నేనేదో బోర్ కొడుతున్నాను వెళ్తున్నా అంతే. అవునా, ఇంతకీ ఎక్కడికి? బేగంపేట అనుకుంటున్నా. బేగంపేట, ఓకే. హలో, అరే మన బేగంపేట చాలా ఉన్నాయి కదా వెళ్ళి. సో ఇప్పుడు వెళ్దాం, షాపింగ్ చేద్దాం, సరేనా? బేగంపేట వెళ్దాం. సరే దొరికిచాను. ఇదేంటి ఫోన్ లో ఉంటే కాల్ ఎలా వచ్చింది మళ్ళీ? అరే బావా, అదే డాడీ ఫోన్ చేస్తున్నారు సిమ్ 2కి. నేను మళ్ళీ చేస్తాను, నువ్వు అందరికి హోల్డ్ ఉండు, సరేనా? కాల్ రాదు కదా. హోల్డ్ ఉండు. దొరికిసానే. డాడీ చెప్పు. ఇంత టైం అయింది ఇంకా రాలేదేరా? అమీర్పేట వెళ్తాను డాడీ, కోర్సులో జాయిన్ అవుదామని. ఏంటి నువ్వే? నేనే డాడీ, అంటే అక్క బావ కూడా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు కదా, సో నేను కూడా పెళ్ళి అయ్యి లోపు సెటిల్ అయితే మంచిది కదా అని. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళు. డబ్బులు ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయనా? అవునా, ఒక 5,000 పంపించు. 5,000 కోర్సుకే కదా? అఫ్ కోర్స్, కోర్స్కే. అలాగేరా, వేస్తాను. సరే అయితే ఉంటాను, బాయ్ బాయ్ బాయ్. అరే వస్తున్నాను రా, ఆన్ ది వే ఉన్నాను, వస్తున్నాను. ప్లీజ్ మూవ్ సైడ్. ఏ ఆగు, ఎక్కడికి రా? షాపింగ్ వెళ్తున్నాక. బబ్లు బబుల్ నాట్, బబుల్ బావా. బబ్లు బావా, నువ్వు బేగంపేట వెళ్తున్నావా? యా అవును. కోఇన్సిడెంటల్ గా తను కూడా బేగంపేట వెళ్తుంది, తీసుకెళ్తావా? హో సీరియస్లీ? ఓ నో, యా కమ్ ఆన్ వెళ్దాం. యా నా చిట్టి తల్లి. ఏంట్రా నీ వేషాలు నందిత దగ్గర? మరి ఓవర్ చేస్తున్నా? హలో, ఓవర్ యాక్షన్ చేయక. నువ్వు మాత్రం నందిత వాళ్ళ అన్నీని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం మీ ఆయన చెల్లిని ప్రేమించకూడదా? సరే సరే, సాయంత్రం తొందరగా వచ్చేయండి, నేను ఊరెళ్తున్నా. అండ్ అన్నట్టు నీకో సర్ప్రైజ్ ఉంది. సర్లే ఉంటాను, బాయ్. ఇది సర్ప్రైజ్. జాగ్రత్త. బబ్లు బావా, ఏంటి రాయల్ ఎన్ఫీల్డ్ నీదేనా? యా, నీకు చెప్పడం మర్చిపోయాను కదా. యాక్చువల్గా నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చింది, దానికి మా డాడ్ గిఫ్ట్గా ఇచ్చారు. అప్పటికి అంటున్నాను, డాడ్ వద్దు డాడ్, నేను సైకిల్ తొక్కుతానని. నా మాట వినరే, బండి తీసుకో, మనం చాలా రిచ్ కనిపిస్తా అన్నారు. సరే కొను అన్నాను. నాన్న వాటర్ తాగుతావా? పోనీ స్నాక్స్ తీసుకొస్తానంటు. నీకేం కావాలి? ఏం లేదు నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ బైక్ మీద తిరుగుతున్నాను నాన్న. నేను తిరగకుండా వాళ్ళు తిరుగుతుంటే మీ పరువు పోతుంది కదా, అదే ఆలోచిస్తున్నాను నేను. నీ ఫ్రెండ్స్ అందరూ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయి, మరి నీ సబ్జెక్ట్స్ ఉండిపోతే నా పరువు పోదా? పాయింటే. సరే, ఒక మంచి డీల్ కొద్దాం. డీల్ ఏంటంటే, నేను సబ్జెక్టులన్నీ క్లియర్ చేసేస్తాను, నువ్వు నాకు బైక్ కొని. ఏమంటావు? అది కాదు నాన్న, ఫ్రెండ్స్ అందరూ బైక్ లో తిరుగుతున్నాను, నాకు బండి కొన్నా ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న. అలాగేరా, నీకు బైక్ కొంటాను. నెక్స్ట్ సెమిస్టర్ కి సబ్జెక్టులు మొత్తం క్లియర్ చేసేవనుకో నువ్వు బైక్ మీద ఉంటావు, లేదనుకో బైక్ నీ మీద ఉంటుంది. తెలుసుగా నేను ఎంత సాడిస్ట్నో. నాకేం తెలియదు, నన్ను చాలా పెద్ద సాడి. సరే ఇంక వెళ్దామా? అవును బబ్లు బావా, ఇంతకీ నువ్వేం చేస్తావు? నేనా, అది బండి స్టార్ట్ అయింది, వెళ్దాం. నేను ఇంతకీ ఏం చేస్తావు? అంటే అది నేను గెస్. అంటే నీ స్టైల్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే సాఫ్ట్వేర్. ఎగ్జాక్ట్లీ, అయితే నువ్వు సూపర్. నేను నిజంగా సాఫ్ట్వేర్. నా మొబైల్ హ్యాంగ్ అవుతుందిరా, ఎవరికైనా చూపించరా. ఇంట్లో సాఫ్ట్వేర్ ని పెట్టుకుని బయటని చూపించడం నాన్న. మన ఇంట్లో సాఫ్ట్వేర్ ఎవరున్నారా? నేనే. ఓహో, తీసుకో. అస్సలు గ్రేట్ రా. బబ్లు వాల్ పేపర్ మారిపోయిందేంటి? ఒరే, గ్యాలరీలో ఫొటోస్ వీడియోస్ ఏమీ లేవు. అవునా, అలా అవ్వకూడదే. ఇంతకీ ఏం చేసావురా? రీసెట్ ఫ్యాక్టరీ అని ఒక ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేసాను అంతే. ఎవడైనా రీసెట్ చేస్తాడరా? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదురా, సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ కింద కూడా పనికి మళ్ళీ